వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సింగరేణిలోని అన్ని ఏరియాల్లో నిర్దేశిత వార్షికోత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలంటే రోజుకు కనీసం 2,10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి బొగ్గు రవాణా చేయాలని 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బొగ్గు ఉత్పత్తి రవాణాపై సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్ కనుల్లో పెద్ద ఎత్తున నిలిచిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలన్నారు. అవసరమైతే అదనపు పంపులను వినియోగించాలన్నారు. తద్వారా నిర్దేశిత ఓవర్ బర్డెన్ తొలగింపు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుంది. దీనిపై అన్ని ఏరియాల జీఎంలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే బొగ్గు నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి వినియోగదారులు విశ్వాసాన్ని పెంచాలని సూచించారు. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన నైని, కోల్ బ్లాక్, వీకే ఓపెన్ కాస్ట్, రోంపేడ్ ఓపెన్ కాస్ట్, గోలేటి ఓపెన్ కాస్ట్ గన్లకు అటవీ పర్యావరణ అనుమతులు లభించాయని గనుల ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు ప్రతి ఏరియా సాధించిన ఉత్పత్తి లక్ష్యాలను సమీక్షించారు. ఇప్పటికే అర్ధ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మిగిలిన కాలంలో ఇచ్చిన లక్ష్యాలను మించి ఉత్పత్తులను సాధించాలన్నారు. ఏరియా జనరల్ మేనేజర్లు ఎత్తి చూపిన కొన్ని సమస్యలపై వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి తక్షణమే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు డైరెక్టర్లు డి సత్యనారాయణరావు, జి వెంకటేశ్వర రెడ్డి, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎస్డిఎం సుబాని, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ రవిప్రసాద్, జనరల్ మేనేజర్ సిపిపిపి రవికుమార్, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాల కార్పొరేట్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.